హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సారా వరల్డ్ 07. ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ ఉప్మా అనమాట. సో అందులో కావాల్సిన వెజ్జెస్ అని మనం కట్ చేసి పెట్టుకోవాలి. లైక్ క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు అండ్ టొమాటో, కరివేపాకు. సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం లైట్గా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసి మనము కొంచెం వేగనియాలన్నమాట. వేగిన తర్వాతకి అందులోకి మనము పల్లీలు అండ్ శనగపప్పు రెండు మిక్స్ చేసి ఆయిల్లో వేసేయాలన్నమాట. అది కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యాక మనము ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాతకి క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కాసేపు వేగిన తర్వాతకి మనము అందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి మనం లైట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాతకి హాఫ్ టొమాటో అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు మంచిగా వాష్ చేసి అది కూడా యాడ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి అన్ని వెజ్జెస్ మిక్స్ చేసేసాం. ఇవే కాకుండా మీరు ఇంకేమైనా వేసుకోవచ్చు, ఒక చాయిస్ మీది. సో నేనైతే ప్రజెంట్ ఇవి వేసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక కప్ రవ్వ తీసుకున్నా, దొడ్డు రవ్వ. సో అది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. మనం రవ్వ ఒక 2-3 మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాతకి అందులోకి హాట్ వాటర్ బాయిల్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రవ్వ కొంచెం పొడి పొడిగా వస్తుంది. అదే మనం కూల్ వాటర్ వేసామంటే మెత్తగా మొత్తం అతుక్కున్నట్టు వస్తుంది. సో ఎప్పుడన్నా హాట్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మొత్తం మంచిగా లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి దొడ్డు రవ్వ రెడీ. ఇది ఈరోజు మా టిఫిన్ స్పెషల్. సో మీ ఇంట్లో ఏం స్పెషల్లో నాకు కమెంట్ చేయండి. సో మర్చిపోకుండా డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ది మోర్ అప్డేటెడ్ వీడియో.